హిందూ పురాణాల ప్రకారం భూదేవి మరియు శ్రీ మహావిష్ణువుల కుమారుడు భౌమాసురుడు. ఇతనినే నరకాసురుడు కూడా అని పిలుస్తారు. హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. ఆ సమయంలో సృష్టి అంతా చీకటిలో మునిగిపోయింది. అప్పుడు లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు వరాహావతారం ధరించాడు. ఆ వరాహ రూపంలో ఆయన హిరణ్యాక్షుడితో భయంకరమైన యుద్ధం చేశాడు. చివరికి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని సముద్రగర్భం నుండి రక్షించాడు శ్రీ వరాహమూర్తి. వరాహావతారంతో భూమిని రక్షించిన అనంతరం శ్రీ మహావిష్ణువు భూదేవి యొక్క దివ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ ప్రేమ సంధ్యాసమయములో వికసించింది. కాని ఆ సమయం దైవ నియమాల ప్రకారం కలయికకు అనర్హమైనది. ఆ అప్రకృత సమయంలో జరిగిన కలయిక ఫలితంగా ఒక భయంకరమైన శక్తి ఉద్భవించింది. ఆ శక్తే పుత్రరూపంలో అవతరించింది. అతడే భౌమాసురుడు. ఆదిలో నరకాసురుడు ప్రజల కోసం శ్రమించే మంచి రాజు. ప్రజల సుఖమే తన ధర్మం. నరకాసురుడు కఠిన తపస్సుతో బ్రహ్మదేవుని సంతృప్తి పొందాడు. తన తల్లిచేత తప్ప మరే ఇతర ప్రాణిచేత తనకు మరణం రాకూడని బ్రహ్మదేవుని చేత వరాన్ని పొందినాడు. కాని కాలక్రమంలో అధికారం అతనిలో గర్వాన్ని నింపింది. చెడు స్నేహితుల సహవాసం అతని హృదయంలోని దయను మస్కబార్చింది. నరకాసురుడిక రాజు కాదు, భయానికి రూపం అయ్యాడు. ప్రజల కన్నీళ్లు అతని సింహాసన కింద ప్రవహించసాగాయి. ఇంతటితో ఆగలేదు. అతడు దేవలోకంపైకి దాడి చేశాడు. దేవేంద్రుణ్ణి సైతం ఓడించి స్వర్గలోక సింహాసనాన్ని అధిష్ఠించాడు. నరకాసురుడు తన క్రూర మనస్సుతో 16,000 కన్యకలను బంధించి తన చెరలో ఉంచాడు. ప్రతి కన్య కన్నీళ్లు భయాన్ని, నరకాసురుని క్రూరత్వాన్ని ప్రతిబింబించాయి. దేవతలు, ప్రజలు, సజ్జనులు ఈ నరకాసురుని దుష్టతను చూసి భక్తితో శ్రీ మహావిష్ణువును రక్షించమని ప్రార్థించసాగారు. వారి ప్రార్థనలకు ప్రతిస్పందనంగా శ్రీ మహావిష్ణువు భూమిపై శ్రీకృష్ణుడిగా అవతరించారు. నరకాసురుని క్రూరత్వాన్ని ధ్వంసం చేయటానికి తన భార్య సత్యభామతో గరుడవాహనంపై శ్రీకృష్ణుడి యుద్ధానికి సిద్ధం అయ్యారు. సత్యభామ గత జన్మలో భూదేవి అంటే శ్రీ మహావిష్ణువుకి మరియు భూదేవికి పుట్టినవాడే ఈ నరకాసురుడు. తన తల్లిచేత తప్ప మరే ఇతర ప్రాణిచేత మరణం లేని వరాన్ని నరకాసుడు కలిగియున్నాడు. కాని ఆ విషయం సత్యభామకు తెలియదు. శ్రీకృష్ణుడికి తెలిసిన ఈ విషయం సత్యభామను యుద్ధానికి వెంటబెట్టడానికి కారణమయ్యింది. శ్రీకృష్ణుడికి మరియు నరకాసురుడికి మధ్య భీకర యుద్ధం కొనసాగింది. నరకాసురుడు తన శక్తివంతమైన బాణాన్ని విసిరాడు. అది గగనంలో మెరుస్తూ శ్రీకృష్ణుని శరీరాన్ని తాకింది. శక్తివంతమైన దాడి చూసి శ్రీకృష్ణుడు మూర్ఛపోయినట్లు నటించాడు. ఎందుకంటే తన తల్లి చేతలో తప్ప మరెవ్వరి చేతలో వాడు చావడు. శ్రీకృష్ణుడు మూర్ఛపోవడాన్ని గమనించిన సత్యభామ అత్యంత కోపంతో ధైర్యవంతంగా తన విల్లంబులను తీసుకొని నరకాసురుడిపై దాడి మొదలుపెట్టింది. నరకాసురుడు తన ప్రతి దాడిని ఎదుర్కొన్న చివరిగా ఒక శక్తివంతమైన బాణంతో నరకాసురుడిని సంహరించింది. నరకాసురుడు సంహరించబడిన తక్షణమే దేవతలు ఆకాశంలో లేచి పుష్పవర్షం కురిపించాయి. అంతలో శ్రీకృష్ణుడు మూర్ఛ నుండి లేచి నిలిచాడు. సత్యభామ శ్రీకృష్ణుడితో ఒక పరమ దుర్మార్గుడి పీడ ఈ లోకానికి విరగడైనది స్వామీ అన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు తన గతజన్మను గుర్తుచేశాడు. సత్యభామ దుఃఖంతో మెల్లగా పలికింది, నా చేతులతో నా కన్న కొడుకును చంపించారా స్వామీ? శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చి నెమ్మదిగా కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు దేవి అన్నాడు. 16,000 కన్యలు నరకాసురుడి చెర నుండి విముక్తి పొందారు. విముక్తి పొందిన ఆ 16,000 మంది కన్యలు శ్రీకృష్ణుడిని తమ తమ పతిగా పరిగణించి భక్తితో ఆరాధించారు. నరకాసురుడి దుర్మార్గం ధ్వంసమైన తరువాత అప్పటి నుండి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు దీపాలు వెలిగించి ప్రజలు ఆనందోత్సాహాలతో ఇప్పటికీ పండుగ జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఈ పండుగ భారతదేశం అంతటా మాత్రమే కాదు,
ప్రపంచవ్యాప్తంగా భారతీయుల సాంస్కృతిక ప్రతీకగా మారింది. ఈ రోజున అందరూ దీపాలు వెలిగించి సుఖశాంతులు, సంపదలు రావాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. क्षीरसमुद्रुनि पुत्री लक्ष्मी नारायण हृदयेश्वरि लक्ष्मी क्षीरसमुद्रुनि पुत्री लक्ष्मी नारायण हृदयेश्वरि लक्ष्मी मंगलम देवी मंगलम मंगलम तल्ली मंगलम प्रकृति विकृति विद्या कमला पद्मा विमला मंगलम धन धान्यमुलिडि जनतापमुवडि गनु तोलगिंचवे मंगलम क्षीरसमुद्रुनि पुत्री लक्ष्मी नारायण हृदयेश्वरि लक्ष्मी मंगलम देवी मंगलम मंगलम तल्ली मंगलम चंद्र सहोदरि सर्वशुभंकरि सांद्र कृपाझरि मंगलम लेमुलु वापेडि भामिनि नी कृपलेदा तल्ली मंगलम क्षीरसमुद्रुनि पुत्री लक्ष्मी नारायण हृदयेश्वरि लक्ष्मी मंगलम देवी मंगलम मंगलम तल्ली मंगलम अमल गुणश्री अतुल सुंदरी अमृत सोदरी मंगलम विडुवक विंतग विश्वमुनंतनु नडिपेडु तल्ली मंगलम क्षीरसमुद्रुनि पुत्री लक्ष्मी नारायण हृदयेश्वरि लक्ष्मी मंगलम देवी मंगलम मंगलम तल्ली मंगलम भार्गवनंदन भासुर चंदन निर्गत बंधन मंगलम नीदयलेनिदि निलुवदु ब्रतुकिदि निनुदलतुनु मदि मंगलम क्षीरसमुद्रुनि पुत्री लक्ष्मी नारायण हृदयेश्वरि लक्ष्मी मंगलम देवी मंगलम मंगलम तल्ली मंगलम